ఎలా అంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది తిట్టుకున్నారండి. నిజమండి, చాలామంది తిట్టుకున్నారు. ఎందుకు తిట్టుకున్నారు, ఎవరు తిట్టుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఉచిత స్థలాలు ఇచ్చారో, అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చారో, ఇలాగే స్థలాలుగా సంబంధించిన పట్టాలు ఇచ్చారో, మాకు పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు ఎక్కడా కేటాయించలేదు, మాకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు ఎక్కడా చూపించలేదని అలో లక్షణ అంటే చాలామంది గొడవ పెడతారు. ఇప్పుడు అలాంటి కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వినతులు తీసుకున్నారో, అర్జీలు తీసుకున్నారో, ఏంటి ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా అర్జీలు తీసుకున్నారు, దాంట్లో ఎక్కువగా వెలుగు చూసి ఏంటంటే కనుక, అయ్యా మాకు ఇళ్ల పట్టా ఇచ్చారు, ఇదిగోండి స్థలానికి సంబంధించిన పట్టా ఇచ్చారు, కానీ ఈ స్థలానికి సంబంధించినటువంటి పట్టాలో ఏది మాకు స్థలం ఎక్కడ చూపించారు అని అడుగుతున్నారు. కానీ స్థలాలు చూపించకుండా స్థలానికి సంబంధించిన పట్టాలు అయితే మాత్రం ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి రెండు కాదు, చాలామంది కొన్ని వేల మందికి అయితే కనుక ఇలా జరిగింది అని అయితే మాట్లాడతారు. మొత్తానికి అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందో తెలియదు కానీ ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలామంది ఇలాంటి తప్పుడు పనులు అయితే కనుక చేయడం జరిగింది. కాబట్టి ఇవే కాదు, ఇంకా ఎలా అంటే జగనన్న కాలనీల్లో కానీ, అలాగే ఇళ్ల పట్టాల్లో కానీ, ఇలా చాలా స్థలం పట్టాల్లో కానీ, ఇలా చాలా వీటిలో అన్యాయాలు అక్రమాలు అయితే జరిగేది వాస్తవం. కాబట్టి చాలా అందరూ అన్నండి ఎవరో కొంతమంది చేశారు. కాబట్టి చేసిన వాళ్ళు ముప్పు ఆ పర్యవసానమే ఇప్పుడు బయటపడుతుంది. ఎలా అంటే మాకు ఇంటి పట్టా అయితే ఇచ్చారు, లేదా మాకు స్థలం పట్టా ఇచ్చారు, మాకు స్థలం చూపించలేదు, మాకు ఇళ్ల పట్టా ఇచ్చారు, అసలు ఇల్లే లేదు అని కొంతమంది ఏదైతే కొన్ని కమిటీలు ఏదైతే మాట్లాడుతున్నాయో వాటి తరపున వెళ్ళి అడుగుతాం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దానికి ఏదైతే స్థలం ఉందని పట్టా ఇచ్చావో ఆ స్థలం చూపించకపోవడం తప్పే మమ్మాటికి. కాబట్టి ఇలా కొన్ని చోట్లకి జరిగినాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన హయాంలో ఇంకొన్ని జరిగినాయి. ఏంటంటే ఏదైతే కొంతమంది అంటే ఇంకా మనం దిగిపోతాం, పరిపాలన మనది అయిపోయింది, మనం దిగిపోతాం, మరలా మనం కూడా పరిపాలిస్తాం అనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఇళ్ల పట్టాలు, అదే స్థలాలకు సంబంధించిన పట్టాలు చాలా మట్టుకు రాసేశారు. తమకు కావాల్సిన వాళ్ళకి, తమ అనునయులకి, తమ దూర బంధువులకి ఇలాంటివన్నీ కూడా రాసేశారు. ఈ మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే టేబుల్స్ ఉంటాయో, ఏదైతే అర్జీలు ఉంటాయో వాటిలో కొప్పలు తప్పలుగా పెరిగిపోయాయి. ఏంటంటే ఇళ్ల పట్టాలు చాలా ఉన్నాయంట, స్థలానికి ఇవ్వాల్సిన పట్టాలు. ఎందుకని? నా పేరు సునీల్ అండి, నాకు ఇంటి స్థలం, దానికి సంబంధించిన దాని తాలూకా పట్టా ఇచ్చారు. అది ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గర ఉండాలి. కానీ నా దగ్గర కాకుండా ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటే కనుక ఎమ్మెల్యే ఆఫీసుల్లోనో, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనో, ఎండిఓ ఆఫీసుల్లోనో ఇంకా వందలు వేలు పట్టాలు అలా ఉండిపోయినాయి. అంటే అవి ఎందుకని పట్టుకెళ్ళలేదు? అవి అసలు ఎవరి నిజంగా తాలూకా జనాలు ఉన్నారా అని అంటే ఉంటారు. కానీ అది ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చేసిందో, ఎలక్షన్ దాటిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ వచ్చిన తర్వాత పంచుదాం అనుకున్నారు ఏంటో తెలియదు. అలాంటి పట్టాలు తడికి మోపుడు ఉన్నాయి ఇన్ని. కాబట్టి అవన్నీ ఎవరేమి జెన్యూన్గా రాసినాయనా ఆ ఇంటి పట్టాలు వాస్తవంగా? కాబట్టి జెన్యూన్గానే జరిగిందా అని అంటే కనుక బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయండి దీంట్లో. కాబట్టి అలాంటి విషయంలో చాలా మట్టికి వాళ్ళందరూ కూడా తిట్టుకున్నారు, మాకు అన్యాయం జరిగింది, మాకు మోసమే జరిగిందని. జరుగుండొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే కాదు ఇంకొక విషయంలో కూడా తిట్టుకున్నారు. ఎలాంటి చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టిట్కో ఇల్లు, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మనం చాలా వీడియోలు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించే చాలా వీడియోలు చేసాం. ఏంటంటే ఆ టిట్కో ఇల్లు ఇచ్చేయచ్చు కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టారు, రంగులేశారు, ఫుల్ఫిల్డ్గా అన్నీ కంప్లీట్ అయిపోయినా సరే దాని తాలూకా ఎందుకని పంచలేకపోయారు? కానీ టిట్కో ఇల్లు ఇవ్వలేదని అప్పటి నుంచి గొడవ పెడతానన్నారు ఆయాళ్ళం. వాళ్ళందరి దృష్టిలో విరోధులే కదా మీరు. కాబట్టి టిట్కో ఇళ్ళు పంపిణీ చేయకపోవడం అసలు మామూలు తప్పు కాదు, ఘోర తప్పిదం అంటాను నన్ను అడిగితే కనుక. ఇలా పంపిణీ చేయకపోవడంలో చాలా మటుకు అలసత్వం వహించింది కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో కూడా. ఏంటి మరలా వీళ్ళ దారికి వచ్చిన తర్వాత కొన్ని అక్రమాలు జరిగినాయని కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా టిట్కో ఇళ్ళు పంచకపోవడం మమ్మాటికి తప్పే నన్ను అడిగితే కనుక. కాబట్టి పంచలేదు కాబట్టేమో వాళ్ళు ఇంకా తిట్టుకున్నారు. అదైతే అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు పంచకపోవడం మమ్మాటికి తప్పే. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఇంకా పంచలా. ఇది ఇంకా మరీ విడ్డూరం. కాబట్టి మీరు కట్టించిన ఇల్లే కదా, ఇంకా మీరు కూడా పంచకపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు పంచలేదంటే నాకు తెలిసే ఏ ఇగోకో పోయో, అంటే నేను పంచితే, ఈ ఇల్లు పంచితే కనుక ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనే ఉద్దేశంతో మానేశాడు ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అవి పంచకపోవడం ముమ్మాటికి తప్పే. ఎందుకని ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, లబ్ధిదారులు ఉన్నారు. అలా అంటే వైసీపీ వాళ్ళు ఇంకో మాట చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని చోట్ల అవి కేసుల్లో ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి, అవి పంచడానికి కుదరదు. కొన్ని ఏమో అసలు లబ్ధిదారులు నిజంగా లబ్ధిదారులో కాదా ఒక సర్వే చేయాల్సి ఉంది. ఆ లబ్ధిదారుల్లో చాలామంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, టీడీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే చాలామందికి రాసేసుకున్నారు టిట్కో ఇల్లు. కాబట్టి అసలు లబ్ధిదారులు కాదు వాళ్ళు, వీళ్ళందరూ కూడా బోగస్ లబ్ధిదారులు. కాబట్టి బోగస్ పేర్లు చాలా ఉన్నాయి.
అని మచ్చుకి కొన్ని బోగస్ పేర్లు అయితే కానీ తీశారు. ఈ మాట వాస్తవమే. కాబట్టి వాళ్ళలో బోగస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరేసి, పోనీ ఒకవేళ బోగస్ అనుకుంటాం, బోగస్ ఉన్న వాళ్ళని వేరేసి కొత్త వాళ్ళని కనుక మళ్ళీ కొత్త లబ్ధిదారుల్ని ఎంపిక చేసి అవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం. టిడ్కో ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేసేస్తే అసలు లబ్ధిదారులకి చాలా గొడవ లేకుండా పోను, వాళ్ళ గోల తగలకపోను నన్ను అడిగితే కనుక. కాబట్టి వాళ్ళ అలో లక్షణం అంటే అప్పటి నుంచి సొంత ఇంటి ఇల్లు అనేది ఒక కళ అండి, అది మామూలుగా తీరేది కాదు. కాబట్టి ఆ కళని ఇంకా అలాగే పొడిగిస్తానే ఉన్నారాయే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల్లో ఇది కూడా ఒక తప్పిదం అంటాను నేను, రాసి పెట్టుకొని మీరు అవసరమైతే కనుక. కాబట్టి వాళ్ళు కూడా తిట్టుకున్నారు. టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్లలో కూడా మా సమస్యని తీర్చలేకపోయారు అనేది కనుక వాళ్ళు గగ్గులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన వీడియోలోనే చాలా చేసాం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా వీడియోలు చేసాం ఇదే రకంగా. కాబట్టి వాస్తవం ఏంటంటే కనుక ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు అసలా కాదా తేల్చి ఒరిజినలా కాదా చూడటం, ఆ లబ్ధిదారులకు అది పంపిణీ చేసేసి ఉంటే కనుక గొడవ లేకుండా పోను, వాళ్ళ గోల తగలకపోను నేను అనేది. ఇప్పటికీ పంచలేదు, అది నేను అనేది. కూటమి ప్రభుత్వమైన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికీ లబ్ధిదారుల ఇల్లు ఇంకా పంచలేదు చాలా చోట్ల. రీసెంట్గా ఈరోజు కూడా కొంతమంది టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఒక ప్రాంతంలో ఎలా అంటే ఉన్నాయేమో 400-500 ఇల్లు ఒకే ప్రాంతంలో ఉన్నాయి, ఇచ్చింది మాత్రం ఆల్రెడీ కొంతమంది ఒక 20 మంది మాత్రమే కుటుంబాలు ఉన్నాయి. మిగిలిన ఇళ్ళన్నీ నిరుపయోగంగా అలా ఉండిపోయినాయి, ఏంటి తుప్పలు లెగిసిపోయినాయి, ఏంటి పిచ్చి మొక్కలన్నీ మొలిసేసాయి. కాబట్టి అక్కడ ఉండటానికి ఆ ఉన్న 20 కుటుంబ సభ్యులు మాకు భయం వేస్తుందని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి టిడ్కో ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అసలైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి నీతిగా న్యాయంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడికి భేషజాలకు పోకుండా ఖచ్చితంగా ఇది ఇచ్చేస్తే కనుక, పంపిణీ చేస్తే కనుక చాలామంది సుఖపడతారని అడిగితే చాలామంది కోరిక తీరినట్టు అవుతుంది, కళ నెరవేరినట్టు అవుతుంది. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన కాలంలో టిడ్కో ఇళ్ళు లబ్ధిదారుల్ని పంచకపోవడం ముమ్మాటికి తప్పే. అందుగురించే వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ తిట్టుకున్నారు, ఈరోజు కూడా దాంట్లో అలాంటి డౌట్ లేదు. అలాగే ఏదైతే స్థలాల పంపిణీ విషయం ఉందో, ఈ స్థలాల పంపిణీ మాట పక్కన పెడితే కనుక స్థలాలు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఏదైతే మీరు బాండ్ పేపర్లు ఇచ్చేశారో లేదా పట్టాలు ఇచ్చేశారు కానీ స్థలాలు ఎక్కడ ఇచ్చారు? స్థలాలు చాలా చోట్ల చాలామందికి స్థలాలు ఇవ్వలేదు. ఇది వాస్తవమే. కూటమి ప్రభుత్వం ఏదో కావాలని అంటుందన్న మాట కాదు, ఖచ్చితంగా ఉన్నారో లబ్ధిదారులు అలాంటి వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చారు, స్థలాలు ఇవ్వలేదు అని లైవ్లో చెప్తున్నారు చాలామంది. వెరిఫికేషన్ చేసుకుంటే క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటి కొన్న భూముల్ని సాలకుండా అందరికీ సరిపడి కాకుండా భూములు అయితే కొన్నారు, కొంతమందికి పంచారు, కొంతమందికి పంచలేదు, కొంతమందికి ఆ భూముల్ని ఇవ్వలేదు కానీ వాళ్ళ పేరు మీద మాత్రం ఏదైతే స్థలం పత్రాలు మాత్రం ఇచ్చేయడం జరిగింది, స్థలం పట్టాలు మాత్రం ఇచ్చేయడం జరిగింది. కాబట్టి అలాంటి వాటిని అన్నిటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టుకున్నారు. చేసిన తప్పు వేరొకరైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన తిట్టుకున్నారు. అందుగురించే మనం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి వాస్తవానికి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగిందా తెలియజరిగిందా అనేది ఆయనకే తెలియాలి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నేను చెప్పిన మాటలు కరెక్టా కదా? టిడ్కో ఇల్లు పనిచేయాల్సి ఉండాల్సింది. యాక్చువల్గా టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేసి ఉండాల్సింది, ఇవ్వలేదు, అది తప్పే. తర్వాత ఏదైతే అసలు స్థలం చూపించకుండా స్థలం కేటాయించకుండా కానీ స్థలమే కేటాయించకుండా పట్టాన్ని ఇచ్చేసాం చాలు అన్నట్టుగా ఉంటే కనుక అది ఎంతవరకు సమంజసం? కాబట్టి అందుగురించే వాళ్ళు తిట్టుకుంటారని చెప్తాం. కాబట్టి తప్పైతే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒప్పైనా సరే మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే లైక్ చేయడం మీ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.